యా ఆంధ్రాలోనే అనుకున్న వీడియో కూడా కొడుతున్నారు. సునీతకు ఫుల్ సపోర్ట్. ప్రచారంలో దూసుకుపోతున్న సునీత మహేందర్ రెడ్డి కుత్బులాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటన. మల్కాజ్గిరి ఎంపీగా గెలుపు తథ్యం. నియోజకవర్గ ప్రజల నుంచి అనూహ్య స్పందన. రాసి పెట్టుకోండి, కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి థర్డ్ ప్లేస్ లో ఉండబోతుంది. రాగి లక్ష్మారెడ్డి ప్రచారంలో కొంత దూకుడు వ్యవహరిస్తా ఉన్నాడు, దూకుడుగా ముందుకు పోతా ఉన్నాడు. సో ఆయన సెకండ్ ప్లేస్ లో ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది చాలా విచిత్రమైనటువంటి, అంటే నేను అనుకున్నాం ఈటెల రాజేందర్ గారికి ఈమెకు మధ్య చాలా టఫ్ ఫైట్ ఉంది అనుకున్నాం, కానీ ఆమె ప్రచారంలో ఎక్కడ కూడా కనబడతలేదు. ఆమె థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది వాస్తవం చెప్పాలంటే. సో పట్నం మహేందర్ రెడ్డి గెలవమనే దాంట్లో నన్ను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ చేవెళ్ళేయకుండా మల్కాజ్గిరి ఇచ్చేసి ఈరోజు తడిగుడ్డతో నాకు గొంతు కోసిరు అనే దాంట్లో ఈరోజు పట్నం మహేందర్ రెడ్డి రగిలిపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి మీద. సో అందుకే ఆయన కూడా పెద్ద పట్టించుకోవట్లేదు, కేవలం ఆ రోడ్ షోలు వాటి వీటికి తప్ప ఇక్కడ ప్రచారం చేస్తే దాఖలా లేవు, ప్లస్ పైసలు కూడా తీయట్లేదు, ప్లస్ పార్టీ నుంచి కూడా ఫండ్ కూడా ఆయనకు పోలేదట వాస్తవం ఇప్పటివరకు. సో ప్రచారంలో తీవ్రంగా వెనుకబడ్డాడు. అయితే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు కూడా అందరూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాస్తవంగా. సో వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చారు, ఖచ్చితంగా గ్రౌండ్లో మన సెకండ్ ప్లేస్ అన్నా నిలబడాలి, కొంచెం సీరియస్గా తిరగండి అని చెప్పేసి ఈరోజు పెద్ద టాస్క్ ఇస్తే అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా 3 days నుంచి బాగా యాక్టివ్ అయ్యారు వాస్తవం చెప్పాలి. బాగా యాక్టివ్ అయ్యి గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు. అది కొంత ఓటు బ్యాంకు, బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ పెంచే అవకాశం ఉంటుంది. అది ఈటెల రాజేందర్ గెలుపును ప్రభావితం చేసే పరిస్థితి లేదు, కానీ ఈరోజు మెజారిటీ కొంత వాళ్ళ ఓటు శాతం పెంచుకునే అవకాశంగా కనబడతా ఉంది వాస్తవంగా. తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు. భారీగా నగలు మద్యం పట్టివేత. లారీలో తరలిస్తున్న 8.40 కోట్ల పట్టివేత. ఇవ్వచ్చు కదా దొరకవచ్చు మాలాంటి వాళ్ళకి. యా శనార్థి తెలంగాణ. ఏ పార్టీకి ఎన్ని సీట్లు? తెలంగాణలో ఆసక్తికరమైనటువంటి పోటీ. 14 సీట్లు సాధిస్తామని రేవంత్ దిబా. 10 పక్కా అంటున్న అమిత్ షా. బీఆర్ఎస్ 8 నుంచి 10 కూడా పెద్ద టార్గెటే. గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్కు ఆదరణ. బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ. ప్రచారానికి పరుగులు పెట్టిస్తున్న వైనం. పీక్ స్టేజ్లో ఎన్నికల ప్రచారం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం.